అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా? బాగా అయింది నా నమ్మకం. ఓకే, మరి హాస్పిటల్కి ఎన్నో హాస్పిటల్ తిరిగా. చెన్నై కాదు, నెల్లూరు కాదు, మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు. బాగా వైద్యుల దగ్గరికి తిరిగినాయి. ఏమైంది? హలో అన్న, ఇప్పుడు వీడియోలో అతను అడిగిన ప్రశ్నలకి మరి మనం ఎవడు ప్రశ్నలు అడిగినాడు? కరుణాకర్ గారు ప్రకాష్ గంటాల గారి గురించి కూడా మాట్లాడుతూ చేశారు. ఏం మాట్లాడాడు? నేను చూడలేదా వీడియో? ఏమన్నారంటే, ఇప్పుడు ప్రకాష్ గంటాల గారు ఇంత ప్రముఖ వ్యక్తి కదా, ఇప్పుడు వరకు ఏ ఒక్క పాస్టర్ ని కూడా గద్దించినట్టు ఏమంటారు చీట్లు వాట్లు వేసినట్టు చూడలేదు. కాబట్టి ఈయన కూడా ఈ మాఫియాలో ఒక్కడే. ఎన్ని వీడియోలు ఉండే? ఇప్పుడు నువ్వు చూడలేదా ప్రకాష్ గంటల గారు గద్దిస్తా మాట్లాడి? ఎన్ని ఉన్నాయి? ఈ వీడియో చూసాక 2 వీడియోలు చూసానన్నా. మరి అంటే ఇంకా నువ్వు చూడకుండా ఇంకెన్ని ఉన్నాయో? అవునవును, మరి ఇప్పుడు ఎవడు తప్పు? ఆడిదే కదా. నేను అందుకే అంటుంది, వీళ్ళు రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళు అంటుంది. అందుకే ఈ బ్యాచ్ ని, ఈ కరుణాకర్ గాడు అంటే వాడంత నికృష్టుడు ఇంకొకరు లేడు. వాడు ఎంతమందిని గద్దిచ్చాడు హిందూ మతంలో వాళ్ళని తప్పు చేసేవాళ్ళని. పొద్దున్న లేస్తే అందరూ ఆడ ఆ స్వామీజీ అట్ట చేశాడు, వాడు ఇట్ట చేశాడు, ఈ పొంతులు ఇట్ట చేశాడు అంటున్నారు కదా. మరి వాడు ఎంతమందిని గద్దిచ్చాడు? అడగాలిగా నువ్వు. అవునన్నా, అంటే నేను వీడియో చూసి మీతో మాట్లాడుతున్నానన్నా. అదే ఆ వీడియో చూసినప్పుడు నీకు ఇక నాతో మాట్లాడేదే ఉంది. నువ్వు చూసావుగా గద్దించినట్టు. గంటల ప్రకాష్ గారు చాలా విషయాల్లో చాలా మందిని గద్దిచ్చాడు. మరి గద్ది లేదని వాడు చెబుతుంటే వాడు అబద్ధం చెప్పినట్టే కదా. వాడు కావాలని అబద్ధాలు చెబుతున్నట్టే కదా క్రిస్టియానిటీ మీద. ఇంకో ఏంటంటే, ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి ప్రకాష్ గారి కిడ్నీల రోగం ఉన్నప్పుడు మరి ఆయన వెల్లంపల్లి దగ్గరికి పోయి, పృథ్వీ పాల్ దగ్గరికి పోయి, ఆ అమ్మతేజ గారి దగ్గర పోయి, శాలేం రాజు గారి దగ్గర పోయి స్వస్థపరచుకోవచ్చు కదా, లేదా వాళ్ళే వచ్చి దానికి నేను ఒకటి చెబుతా. దేవుడికి అప్పచెప్పుకుంటారు. ఇప్పుడు ఒక రోగం ఉంది, లేదా మనం వేరే వ్యక్తి యొక్క జబ్బు గురించి కానీ మన జబ్బు గురించి కానీ ఈ రోగం తగ్గాలని దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఇష్టమైతే దాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడికి అది అలాగే ఉంచాలి అనుకుంటే ఉంచుతాడు. అది ఆయన ఇష్టం. అది అవును, దేవుడికి అప్పచెబుతాం మనం. అవును, కరెక్ట్. అందుకే నీకు కొంతమంది రోగాలు తగ్గుతుంటే కొంతమంది అలా ఉంచుతాడు కావాలని. తీసుకోవాలి దేవుడు ఇంక ఈ వ్యక్తిని మనం తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకుంటాడు. సో ఆ రోగం ద్వారా తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకుంటాడు. అది దేవుడి ఇష్టం, అది దేవుని చిత్తం. అది అట్లా అనుకుంటే మరి ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులందరిని కూడా హతసాక్షులు కదా, వాళ్ళని చంపేశారు కదా. అవునవును, ఒకళ్ళని తప్ప. మరి వాళ్ళందరూ యేసుక్రీస్తుతో కలిసి తిరిగినోళ్ళు మళ్ళీ. మరి ఆయన ఎందుకు వాళ్ళందరినీ ఎందుకు రక్షించలేదు వాళ్ళని అక్కడి నుంచి? ఎందుకంటే వాళ్ళకి అంతవరకు సమయం, వాళ్ళు అంతవరకు వర్క్ చేయాలని దేవుడి ఉద్దేశం. అంతటితో తీసుకోవాలని అనుకున్నాడు, తీసుకున్నాడు. అది ఏ రూపంలో అయినా కావచ్చు. అది జబ్బా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇది చేయటం, ఇంకోట. అది దేవుడు ఏంటంటే ఆయన చిత్తం. అది సృష్టించింది ఆయన కదా, పుట్టించింది దేవుడు కాబట్టి అది ఆయనకి అప్పచెప్పుకుంటాం. అదిగా నాకు ఈ సమస్యను తీర్చమని. అది ఆయన ఏంటంటే ఓవరాల్గా అది నీ యొక్క పరిస్థితిని బట్టి అది ఉంచాలా, తీసేయాలా, లేదా అందరితో తీసుకోవాలనేది దేవుని చిత్తం. మధ్యలో నువ్వేవుడు అంటే ఇక నువ్వు అడిగావు కాబట్టి చేసేయాలనా దేవుడు? అదే ఉందా బైబిల్లో? అదే ఉందా? అంటే నా నామమున మీరు దాని తర్వాత అవును, ఏది అడిగినా నేను ఇస్తాను అన్నాడు. ఫైనల్ గా దేవుని చిత్తం అది. నా నామమున ఏది అడిగి నేను అడగమన్నాడు. అడిగిన తర్వాత ఆయన చిత్తం అది. ఇంకా అప్పుడున్న పరిస్థితులను బట్టి, నీ యొక్క మనస్సాక్షిని బట్టి, నీ స్వభావాన్ని బట్టి ప్రతి దాంట్లో కూడా దేవుడు కొన్నిట్లో మహిమ పొందుతాడు, కొన్నిట్లో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. కొంతమందిని తీసుకుంటాడు. అది మనకు తెలియదు దాని పరిస్థితి ఏందనేది. అందువల్ల ఏంటంటే ఇక జబ్బు వచ్చిన వాళ్ళందరినీ నేను రక్షిస్తానని దేవుడు చెప్పలేదే, అన్నాడా ఎక్కడన్నా? అంటే వీళ్ళు స్వస్థపరుస్తున్నారు కదన్నా, దాన్ని పట్టుకొని. అవును, స్వస్థపరిచేది. ఇప్పుడు స్వస్థపరిచేది కూడా అందరిని స్వస్థపరచట్లేదు వాళ్ళు. ఇప్పుడు 10 మంది వెళ్ళారంటే వాళ్ళలో 2కో 3కో స్వస్థత జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కరికి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు స్వస్థపరచట్లా, దేవుడు ప్రార్థన చేస్తున్నారు, ఇది ఎలా అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు స్వస్థపరిచే దాంట్లో ఏదన్నా అబద్ధం ఉంటే మీరెందుకు దాన్ని రుజువు చేయలేకపోయారు ఇప్పుడు దాకా?
ఇప్పుడు నా ఆహాహాహా. ప్రశ్న ఏందంటే, ఇప్పుడు ఈడికి గాని, కరుణాకర్ గాడికి గాని, ఇంకా ఎవరైతే ఈ స్వస్థతల విషయంలో ఎవరెవరైతే ఇంకా విమర్శలు జేత్తన్నారో, ఆ! వాళ్ళందరికీ నా ప్రశ్న ఏందంటే, వాళ్ళు చేసేది స్వస్థత గాదు. అది అబద్ధమని మీరెందుకు నిరూపించలేదు ఇప్పుడు దాకా? ఆహాహాహా! ఇప్పుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి విషయంలో అయితే స్వస్థత జరిగిందో, అన్నా. ఆ వ్యక్తిని గురించి మీరు ఎంక్వైరీ జేయండి ఓసారి. అతని గతంలో పరిస్థితి ఏంది? ఏ రోగంతో బాధపడుతున్నాడు? అసలు రోగం ఉందా? లేదా? ఇంతకుముందు హాస్పిటల్‌కెళ్ళాడా? లేదా? ఇంతకుముందు వేరే గుళ్ళు, దేవాలయాలకెళ్ళాడా? లేదా? గుళ్ళు, గోపురాలకి. మరి ఎళ్తే అక్కడ తగ్గిందా? లేదా? ఇప్పుడు ఈడకొచ్చినాకే తగ్గిందని మీరెందుకు ఎంక్వైరీ చేయట్లా? మీరు చేసే హ్మ్. ఉంటారు మీలో చాలామంది. చేసే హ్మ్. ఉంటారు. అక్కడ జరిగిన స్వస్థత నిజం గాబట్టే మీరింతవరకి దాని గురించి మాట్లాడట్లా. మీరు అబద్ధాలు చెప్తున్నారు మీరు. మరి వాళ్ళు చెప్పేది నిజమే అబద్ధం అయితే మీరు నిరూపించండి మరి. అన్నా. నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? ఆ! అవునన్నా. అవును. ఏ వ్యక్తి అయితే స్వస్థపడ్డాడు అని అందో ఆ వ్యక్తి దగ్గరికి పోండి మీరు. ఓకే. ఆ! వాళ్ళ అన్నా. ఇంటికి పోండి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అడగండి. వాళ్ళ వాళ్ళ మెడికల్ రిపోర్ట్‌లు ఏమన్నా ఉంటే తీసుకోండి. మీరెందుకు చేయట్లా ఆ పని? ఈయన ప్రవీణ్ అనే అతను గూడా అదే పనిలో ఉంటున్నాడు మీరు గదన్నా! అదే ఆ పని నేను అడిగిన దానికి చెప్పాలి ఫస్ట్ మీరు. ఆహాహా! మీరు ఆ పని ఎందుకు చేయట్లే? మీరెందుకు దాన్ని అది అది స్వస్థత అనేది అది అబద్ధం. అతను చెప్పినటువంటి సాక్ష్యం అబద్ధం అని మీరెందుకు ఇంతవరకు రుజువు చేయలేకపోయారు? ఒకవేళ అది అబద్ధమైతే. అంటే వీళ్ళు చూపిచ్చే వాళ్ళందరూ అబద్ధం అంటారన్నా? అంటే అబద్ధం అని నువ్వు అన్నప్పుడు అది నిరూపించాలి గదా! అంటున్నాను నేననేది. ఇప్పుడు ఉన్నావు ప్రవీణ్ అనే అబ్బాయి హైదరాబాద్‌లో ఇద్దరిని హత్య చేశాడని చెబుతా నేను. ఇప్పుడు అది గాదన్నా. నేను చెప్పేదిను. ప్రవీణ్ అనే అబ్బాయి హైదరాబాద్‌లో ఇద్దరిని హత్య చేశాడని నేను చెప్పాను బయటకొచ్చి. ఆ! నువ్వేమంటావు? రుజువులు చూపిచ్చండి. ఏంటి రుజువు? ఆ! ఏంది నువ్వు ఎక్కడ చూసావు నన్ను? నేనెప్పుడు హత్య ఆహాహా! చేశా? మరదే నేను గూడా అంటుంది. ఇప్పుడు స్టేజి మీద పలానోళ్ళని తీసుకొచ్చి ఇలా జేత్తన్నారన్నప్పుడు, నువ్వు ఆ వ్యక్తుల గురించి నువ్వేమన్నా ఎంక్వైరీ జేశావా? ఓకే. ఏమీ చేయకుండా, ఏదీ లేకుండా ఇది అబద్ధమని నువ్వెలా జెప్తావు? అవును. కరెక్ట్ పాయింటే అది గూడా. హ్మ్. కరెక్ట్ నువ్వెట్ట పాయింటే. చెబుతున్నావు అది అబద్ధమని నాకది జెప్పు ముందు. అంటే వీడియోలు చూసి ఆ వీడియోలు జూసి ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు. నిరూపణ కాదు. రుజువు గావాలి గదా! అదేగా నేనంటంది. ఇప్పుడు నీ విషయంలో ఏదైతే జెప్పానో అలాగే రుజువు గావాలి గదా! అవును. రుజువు కావాలి. ఆ! రుజువు లేకుండా మాట్లాడుతున్నారు. రుజువు లేకుండా మాట్లాడేది తప్పు గదా అది అట్ట మాట్లాడటం. అవునవును. మరి నీలాంటోళ్ళు అడగాలి గదా! మతోన్మాదులతో నువ్వు మాట్లాడుతున్నావు గదా! నువ్వు ఇలాంటి పాయింట్లు అడగాలి గదా వాళ్ళని. అరే! నువ్వు ఏ వ్యక్తిని పట్టుకొచ్చావురా నువ్వు ఇది అబద్ధం అంటున్నావు. మరి నాకు స్వస్థత కలిగిందని చెప్పినటువంటి వ్యక్తి, ఏ అన్నాను. వ్యక్తిని నువ్వు మరి తీసుకొచ్చి నిరూపణ చేసావు అది అబద్ధం అని? వీళ్ళు నువ్వెందుకు కొంతమంది చూపిస్తున్నారన్న. మీరేం గడ్డి పీకుతున్నారా? మీరు చెయ్యొచ్చు గదా! ఎంక్వైరీ జేసి ఇది అబద్ధం అని జెప్పొచ్చు గదా! ఇదిగో బెల్లంపల్లి ప్రవీణో లేతే ఇంకొకళ్ళో ఇదిగో ఇట్లా అబద్ధాలు జెప్పిత్తన్నారని జెప్పి నువ్వెందుకు నిరూపణ జేయలేదు ఇప్పుడు దాకా? హుహుహుహు. నువ్వేం జేత్తన్నావు? గడ్డెందుకు పీకుతున్నావు అంటున్నాను నేననేది. నువ్వు పో. అలా. ఎవరైతే స్వస్థత జరిగిందన్నారో వాళ్ళ ఇంటికి పో నువ్వు. అదే. అదే. వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ జెయ్యి. అది అబద్ధం అని నీకు డౌటుంటే. ఓకే. డౌట్ ఉన్నవాడు కదా చేయాల్సింది ఆ పని. అవునవును. కరెక్టే. నువ్వు పోయి తీసుకొని రా. మేము గూడా సొక్క పట్టుకొని నిలదీత్తాం. ఏమయ్య నువ్వెందుకిలా అబద్ధాలు చెబుతున్నావు అన్న పాస్టర్‌లని. అవునవును. కరెక్టే. ఆ! కరెక్టే. అవును. అలా కరెక్టే చేయకుండా అంటావు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడవు నువ్వు. అంటే మాట్లాడుతున్నానన్న. నేను అంటే ఆయన ఫోను లేపలేదు ఈ 2, 3 ఫోన్ రోజుల్లో. లేపడం గాదు. ఎవడైనా సరే స్వస్థతల గురించి మాట్లాడినప్పుడు ఈ మాట అడగాల. అది ఆహాహాహాహా! నీకు అబద్ధం అని నీకు అనిపించినప్పుడు నువ్వు పోయి ఎంక్వైరీ చేసి అది అబద్ధం అని నిరూపించరా నువ్వు. ఆ! ఆ పని చేయకుండా ఊరక అది అట్టా ఇది ఎట్టా అంటే ఎట్లారా నేను కూడా చెబుతాను నువ్వు 4 హత్యలు చేసావని చెబుతాను నేను. ఆ! నువ్వు ఆ! ఆ! ఒప్పుకుంటావా దానికని చెప్పి అడుగు. అలాగేనండి. హ్మ్. ఇంకోటి అదే వీడియోలో నువ్వు అన్నావే వాడు ఇళ్ళమ్మట తిరిగేవాడు వాడు ఊరపంది. సోడా నల్లగా బుడ్డి కళ్ళద్దాలు. వాడు ఒకసారి ఏదో కరపత్రం వాడు బైబిల్ గురించి తప్పుగా ముద్రించింది తీసుకెళ్ళి ఒక ఇంటికాడ ఎత్తంటే ఒక ఆవిడ చెప్పింది. ఆ! అది తీసుకొని ఏమని చెప్పిందంటే, అన్నా. నేను ఎన్నో గుళ్ళు, గోపురాలు తిరిగా. హిందూ గుళ్ళు, గోపురాలు. ఓకే. ఎన్నో హాస్పిటల్‌లు తిరిగా. ఆ! నా రోగం నయం గాల. ఆ! యేసుక్రీస్తు దగ్గరికొచ్చి యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రార్థన చేసుకున్న తర్వాత నా రోగం నయమైంది. ఆ! నా జబ్బు తగ్గింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండా. అని చెబితే వాడి మొఖం మాడిపోయింది. ఎవడిది? అబ్బో!
ఆ ప్రవీణ్ బాప్తిజం తీసుకున్నానని చెప్తుందమ్మా. వాడు వాడి ముఖం మాడిపోయింది. ఒక ఆవిడ చెబితే వాడు చూసా. మూసుకొని మెదలకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు పక్కకి. చర్చికి వెళ్తున్నారమ్మా? ఎప్పటి నుంచి వెళ్తున్నారు? చిన్నప్పటి నుంచేనా? 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. అంతకుముందు మీరు హిందువులేనా? హిందువులు. ఓకే. అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియనిటీకి? ఆరోగ్యం బాగాలేకపోతే పోయింది. ఆరోగ్యం బాగాలేకపోతే మీరు చర్చికి వెళ్ళారు. అంటే ఇప్పుడు మన కరోనా వైరస్లో 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారప్ప? అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా? బాగా అయింది నా నమ్మకం. ఓకే. మరి హాస్పిటల్కి ఎన్నో హాస్పిటల్ తిరిగా. చెన్నై కాదు, నెల్లూరు కాదు, మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు. బాగాల వైదికుల దగ్గరికి తిరిగినా. ఇంతకు ఏమైంది? బాబు తీసింది చర్చిలో చేరినా, నీళ్ళలో ముంచి రాపుతారు కదా మమ్మల్ని. ఆ నీళ్ళలోనే సప్పను వదిలేసింది. అంటే పై నుంచి కింద వరకు శివుని ఎత్తురు కాలేదు నాకు. ఎవరికి? మీకా? నాకు. ఓకే. ఆ నీళ్ళలో ముంచి లేపినాక నాకు బాగా అయింది. అప్పుడే కడిగిడిసి అయినాడు దేవుడు శుభ్రంగా. అప్పటి నుంచి శరీరం బాగుంది. చూడు ఆనమాలు కూడా ఒక రౌండ్ పుచ్చిపోయిన గోరు. ఈ గోర్లన్నీ పోయినట్టువి, మళ్ళా వచ్చినట్టువి. కాళ్ళకు కానీ చేతులకు కానీ కనీసం కళ్ళు కూడా కనిపించేది నాకు. ఇప్పుడు బైబిల్ కూడా చదవగలకుండా. సరే, ఇది ఒకసారి చదవండి. బైబిల్ పుస్తకం 2 పక్కన పెట్టుకొని చదవండి. ఓకేనా? మీకు అంతా మంచిది. ఒకసారి ఆలోచించండి అంతే. ఈ పుస్తకంలో ఏముందో అదేముందో ఆలోచించుకోండి. నమస్కారం. అవునవునవును, చూసా వీడియోలో. మరి అక్కడే వాడు నిలదీయొచ్చుగా, ఏందమ్మా నువ్వు చెప్పేది ఎంతవరకు నిజం? పోయో నీ చుట్టుపక్కల వాళ్ళని బిలు, నీకు రోగం తగ్గిందా లేదు, నువ్వు అన్ని అబద్ధాలు చెబుతున్నావు అని అక్కడే నిలదీయాలి కదా వాడు. వాడు మొహం నల్లగా పెట్టుకొని తలకాయ ఎంచుకొని ఎందుకు పోయాడు పక్కకి? అంటే ఎవరు చెప్పేది అబద్ధం ఇక్కడ? మతోన్మాదులు చెప్పేది అబద్ధమా, లేకపోతే క్రైస్తవులు చెప్పేది అబద్ధమా స్వస్థతల గురించి? మతోన్మాదులు అట్లా కల్పిస్తున్నారు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అన్ని లేనిపోయిన అబద్ధాలు, దుమ్మెత్తిపోతున్నారు. క్రైస్తవం మీద లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళ మతం నిలబడదు. మతోన్మాదుల మతం అనేది, ఆ మనువాదుల మతం అనేది, వాళ్ళ అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళ మతం నిలబడదు. ఎందుకంటే అబద్ధమే కాబట్టి వాళ్ళ మతం అంతా. అది సత్యం లేదు కాబట్టి. కాబట్టి ఏదో రకంగా లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసి క్రైస్తవం మీద దుమ్మెత్తిపోయాలా, అది దాని గురించి అబద్ధాలు చెప్పి చిత్రీకరణ చేయాలి, ఏదో రకంగా అవాస్తవాలు ప్రచారం చేయాలనే పనిలో ఈ మతోన్మాదులంతా తిరుగుతూ ఉంటారు. అది సంగతి. దాని గురించి ఇప్పుడు కరుణాకర్ గారు మాట్లాడిన దానికి కౌంటర్ వచ్చిందా లేదా? ఒకదానికి వచ్చిందన్న. ఇంకోటి ఏమన్నాడంటే, ఈ ఇంగ్లీష్ తెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు అని ఉంటది, ఇంగ్లీష్ లో హోలీ గోస్ట్ అని ఉంటది. అంటే పరిశుద్ధ పిశాచి గబ్బిలం లాగా. చరిత్ర తెలియనటువంటి దరిద్ర ముండా కొడుకులు వీళ్ళంతా కూడా. ఒక భాష గురించి గాని గోస్ట్ అనే దానికి ఇప్పుడు వాడుతున్నారు ఎక్కువగా. గోస్ట్ అంటే అది ఒక భూతం అనో దెయ్యం అనో అర్థం వచ్చేటట్టుగా ఎక్కువ ఇప్పుడు వాడుతున్నారు. ఆ కాలంలో ఈ గోస్ట్ అనే పదాన్ని ఒక మామూలు ఆత్మను సూచించేదానికి కూడా వాడేవాళ్ళు. ఇప్పుడు నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. చెప్పండి. హీ అంటే అర్థం ఏంది? ఏంటన్నా? హీ, హెచ్ఈ, అతను. ఇంకా ఏమేమి మీనింగ్స్ ఉండే దానికి? దేనికి వాడతారు ఈ హీ అనే పదాన్ని? తెలుసా నీకు? ఎదుటి వ్యక్తి గురించి అని ఒకటి తెలుసు అంతే. హీ అతను అనే మాత్రమే కాదు, హీ అనేది గాడ్ అనే దానికి కూడా వాడతారు కొన్ని సందర్భాల్లో. దేవుడు అనే మాటను సూచించడానికి కూడా హెచ్ఈ అనే పదం వాడతారు. తెలీదన్నా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను బిఏ చేశానన్నా. మరి బిఏ చేసి నీకు ఈ విషయం తెలియకపోవటం ఏంది? తెలియదు, నిజం చెప్తున్నాను. కనుక్కోండి కావాలంటే మీ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ గాని ఏమన్నా. హెచ్ఈ అనే దాన్ని దేవుడు అనే లార్డ్ అనే పదానికి కూడా ఒక మీనింగ్ గా వాడతారు. మరి ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పిన దాని ప్రకారం అక్కడ దేవుడు అనే పదానికి ఈ వాడినప్పుడు దాన్ని తప్పు పట్టాలిగా మరి అడ్డైతే. అప్పుడు ఎవడు ఎర్రోడు, ఎరుపు ఎవడయ్యాడు ఇక్కడ? కరుణాకర్ గారు అయ్యాడా లేదా? అంటే వాడికి ఏం తెలియదు, భాష గురించి తెలియదు, ఒక చరిత్ర తెలియదు, పూర్వకాలంలో ఈ భాషలో ఉన్నటువంటి పదాలు ఏంటి, వాటిని ఇంకా ఏటికి వాడేవాళ్ళు, వాటి అర్థాలు ఏంటి, నానార్థాలు ఏంటి, వీటి గురించి జీరో నాలెడ్జ్ వాడికి. అందువలన పాపం అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా. ఈ పిచ్చి మొండా కొడుకులు ఏడనో వీళ్ళంతా మందు తాగుతా బజార్లు అమ్మిడి తిరుగుతా ఏదో బిర్యానీ పొట్లాల కోసం గాలి తిరిగే నాయుళ్ళు అందరూ వచ్చి గోస్ట్ అనే దాన్ని ఎట్టాడారు అని మాట్లాడుతుంటే అసలు వీళ్ళకి ఏం తెలుసు అని వీళ్ళు మాట్లాడతారు? వీళ్ళకి ఎందుకు విలువ ఇవ్వాలి అసలు మనం? వాళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి ఏమన్నా చదువులో ఏమన్నా మంచి ఇది ఉందా వీళ్ళకి ఏమన్నా?
అదే అన్న, అవును ఇవన్నీ తెలుసుకోవాలా నువ్వు, తెలుసుకొని నీలాంటి వాళ్ళు మాట్లాడాలి అవతల వాళ్ళతోటి. అవునన్నా, ఆ, తెలియదన్న అంటే వచ్చిందా మరి ఇప్పుడు కరుణాకర్ గారు మాట్లాడిన దానికి కౌంటర్? వచ్చిందన్న, రెండు వచ్చింది. అర్థమైనాయి ఇప్పుడు నీకు? అయిపోయిందన్న. ఎవడి తప్పు? కరుణాకర్ గారిదే తెలియక. ఎవడు అజ్ఞాని? కరుణాకర్ గారే. ఎవడు వేస్ట్ ఫీలో? మటన్ చెప్పు పేరు గట్టిగా. మటన్ మాటలుకున్న కరుణాకర్, లలిత్ కుమార్ వీళ్ళు. ఆ, అది ఇప్పుడు ఇటా ఇప్పుడు చెప్పిన ఎవరు ప్రవీణ్ లోఫర్ గురించి నాయుళ్ళు? ఎవరు లోఫర్ నాయుళ్ళు? ఎవరు తప్పుడు బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి లోఫర్ నాయుళ్ళు ఎవరు? వీళ్ళే ఏమంటారు, ఈ లలిత్ కుమారు, కరుణాకర్, ప్రవీణ్. అదే. కాబట్టి ఈ బచ్చా నాయుళ్ళు అందరూ వచ్చి ఈ రోజున వీళ్ళకి పొట్ట పొడితే ఏమి తెలియదు యదవ నాయుళ్ళకి. చరిత్ర తెలియదు, హిందూ గ్రంథాలు తెలియదు, బైబిల్ గురించి తెలియదు, ఏమీ తెలియదు, అసలు ఒక భాష గురించి తెలియదు, ఆ? ఒక వ్యాకరణం గురించి తెలియదు, ఏమీ తెలియదు. నీకు దరిద్రపు ముండా గొడుగులంతా వచ్చి ఈ రోజున బైబిల్లో అది అట్టుంది, ఇది ఇట్టుంది, ఆ పదం దానికి వాడారు, ఈ పదం దీనికి వాడారు అని మాట్లాడుతూ ఉంటే ఇట్టాటి లోఫర్ నాయుళ్ళని ఏం చేయాలి చెప్పు? మరి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఎవడు సిగ్నేచర్. చేస్తున్నాడు ఎంకరేజ్? ఎవడు చేయడు. ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు హైందవ సహోదరులు అందరూ మంచోళ్ళే, 99% మంచోళ్ళే. వాళ్ళ 1% ఉంటారు. ఆ 1% ఎవరయ్యారంటే ఈ మతం మత్తు ఎక్కించుకొని బాగా మత పిచ్చితోటి ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటది వాళ్ళల్లో. వాళ్ళే వీళ్ళని ఎంకరేజ్ చేసేది, వాళ్ళే వీళ్ళని సపోర్ట్ చేసేది. ఓకే, ఓకే, ఓకే. అందువల్ల ఇట్టాడు బేవర్స నాయుడు మాటలన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏమీ తెలియదు. నోటికి ఏది వస్తే అది వాగుతారు. ఒక గ్రంథ పరిజ్ఞానం లేదు, ఏమీ తెలియదు యాదవ నాయుళ్ళకి. వాళ్ళు ఏంటంటే కేవలం డబ్బు సంపాదించుకోవాలి, విలాసవంతంగా బతకాలి ఈ భూమి మీద. అది మాత్రమే వాళ్ళు చేసేది. వాళ్ళకి కావాల్సింది అది. ఓకే అన్న. ఇంకా వేరే దాంతో ఏం అవసరం లేదు వాళ్ళకి. సత్యం కోసం పాటుపడేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు, ఆ డబ్బులతో విలాసవంతంగా భూమి మీద బతకాలి. అది. సరే, సరే, సరే అన్న. అది. మిమ్మల్ని ఏమన్నా విసిగిస్తున్నాను అన్న ఫోన్ ఏం చేసి? విసిగిట్లా నేను ఇంకా ఏముంది దాంట్లో, నాకు తెలిసిన విషయం చెబుతున్నాను నేను. మీకు విసిగిచ్చేది ఏముంది దీంట్లో మీరు? ఏమనుకోకండి అది. అన్న. సరేనన్న, సరే. ఓకే బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, ఫోన్ చేసినాను. ఓకే అన్న, ఓకే.